కానీ పాపను అలా చూస్తూ ఉండలేను. పాప ఆనందంగా ఉండటం, బోసి నవ్వులు నవ్వడం నాకు కావాలి. అందుకోసం నేనేమైనా చేస్తాను. నీ దగ్గర ఎంత ఆనందంగా ఉంటుందో నా దగ్గర కూడా అంతే ఆనందంగా ఉండాలంటే నేను ఏం చేయాలి? రోజు రోజుకి నీరజ పాప మీద ప్రేమని పెంచుకుంటూ పోతోంది. ఇన్ని రోజులు నీరజకి నా బాధని చెప్పి నీరజ చేతుల మీదుగానే నా పాపను తీసుకుందాం అనుకున్నాను. కానీ నీరజని ఇలాంటి పరిస్థితుల్లో చూసిన తర్వాత తనకి నిజం చెప్పాలంటే భయం వేస్తోంది. పాప మీద ప్రేమతో తనేమైపోతుందోనన్న ఆలోచనే ఎక్కువైపోతుంది. ఒకప్పట్లా నీరజ ఉండి ఉంటే నేను వెంటనే నా పాపను తెచ్చుకునేదాన్ని. పాపం నీరజ అమాయకురాలు, మంచిది. అలాంటి నీరజతో ఇన్ని రోజులు నువ్వు పెంచుకున్న ప్రేమని మర్చిపో అని చెప్పడం ఎలా? అలా అని నా పాపని నేను దూరంగా పెట్టుకోలేను. ఆ రాక్షసి ఊర్మిళ నీడలో నా బిడ్డ పెరగడానికి వీల్లేదు. ఎలాగైనా సరే ఆ రాక్షసి దగ్గరున్న మెడిసిన్ని కనుక్కోవాలి. ఆ తర్వాత నా పాపని నా దగ్గరికి చేర్చుకోవాలి. మనసంతా పూసేటి ఓ హాయి నువ్వమ్మ, కన్నీరే తుడిచేటి ఆ చేయి నీదమ్మ, పంచిస్తే పెరిగేటి ప్రేమంటే నువ్వమ్మ, నీ ఊపిరే నాలో ప్రాణంలా ఉందమ్మ. నా నిదురకే నువ్వు ఎలయ్యావు, నా కోసమే కలలెన్నో కన్నావు, ఓ కంచెలా నా కాపలున్నావు, నీ కొంగులో దాచి లోకాన్ని. ఇదేంటి పాప ఫోటోలు చూస్తుంటే నాకు హరిని చూసినట్టుగా అనిపిస్తోంది. పాపకి హరికి పోలికలు ఉన్నట్టుగా అనిపిస్తున్నాయేంటి? నేనే నీ పాపకి తండ్రి అని అమ్మకి మనం ఒక ఫేక్ DNA రిపోర్ట్ చూపిద్దామా? నువ్వు ఆ బిడ్డని ఎవరితోనో కన్నావు అని, అదే ఆ బిడ్డ నాతోనే కన్నావు అని అమ్మకు చూపిస్తే? నీకెప్పుడో చెప్పాను యశోద, నీ బిడ్డ అయినా సరే నా బిడ్డ అని. హరి ఫేక్ DNA క్రియేట్ చేసి నా బిడ్డని తన బిడ్డ అని చెప్తానన్నాడు. బహుశా అందుకేనేమో పాపలో తన పోలికలు నాకు కనిపిస్తున్నాయి. హరి, ఈ ప్రపంచంలో ఎంతో మంది ప్రేమికుల్ని చూశాను, కానీ నీ అంత గొప్పగా ప్రేమించే వాళ్ళని, అది కూడా ఈ రోజుల్లో నేనెవరినీ చూడలేదు. నీ ప్రేమ దొరకడం నా అదృష్టం కాదు, నాకు ఆ దేవుడిచ్చిన వరం.